ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరిలా మారిపోతారని, నాతో ఇంత సరదాగా ఉంటారని నేను కలలో కూడా ఊహించలేదండి. మీకు ఈ బైక్ అంటే ఇంత ఇష్టమని, అది ఇవ్వగానే మీలో ఇంత మార్పు వస్తుందని ముందే నాకు తెలుసుంటే ఈ బైక్ని ఎప్పుడో గిఫ్ట్గా ఇచ్చేదాన్ని. భయ్యా, ఏమండి, నేను ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాను. ఏమండి, ఏం చేస్తున్నారండి? అయ్యో, బండి తగలబడిపోతుంది. ఏమైందండి మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? నోర్మోయ్, ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేం చేసినా మౌనంగా ఉంటున్నానని చేతగాని వాడిని అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేం చేశానండి? నా ఫీలింగ్స్ తో ఆడుకున్నావు. నా బతుకు నన్ను బతకనివ్వకుండా బల్లెంలా పొడుస్తున్నావు. నీకు ముందే చెప్పాను, పేరుకు మాత్రమే మనం భార్యాభర్తలమని. నా విషయంలో జోక్యం చేసుకోవద్దని. అయినా కూడా నా మాటలు లెక్క చేయకుండా నా విషయంలో విసుగు తెప్పిస్తూనే ఉన్నావు. ప్రతిరోజు నాకు నరకం చూపిస్తూనే ఉన్నావు. అది చాలదన్నట్టు ఈ బైక్ ఒకటి. ఈ బైక్ ని నాకు ప్రెజెంట్ చేస్తావా? అందులో తప్పే ఉందండి. తప్పే. నాకు ఇష్టం లేనిది ఏదైనా సరే నా కళ్ళ ముందు ఉండకూడదు. కలలో కూడా దాని ప్రస్తావన తీసుకురాకూడదు. దాన్ని మీరు చాదస్తం అనుకున్నా సరే, నన్ను శాడిస్ట్ అనుకున్నా సరే, నాకు నచ్చిందే నేను చేస్తాను. నచ్చనిది ఏదైనా సరే నేను చెయ్యను. అందులో మొదటిది ఇదే. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పో ఇక్కడి నుంచి, పో. అమ్మా కృష్ణ, ఏమైందమ్మా? వర్షంలో తడిచొచ్చావు. ఏం లేదు మావయ్య. ఏం లేదంటావేంటి?
నీ మాటల్లో అబద్ధం ఉందని నీ కళ్ళలో నీళ్లు తిరిగినా ఆ కళ్ళే చెప్తున్నాయమ్మా. నేను మీ మావయ్యగా కాదు, మీ నాన్ననుకో. నిజం చెప్పమ్మా. నా వల్ల కావట్లేదు మావయ్య. మనుషుల్ని మార్చుకోవచ్చు కానీ మూర్ఖుల్ని మార్చుకోలేమని చాలా క్లియర్గా అర్థమైంది. నేనేం పాపం చేశాను మావయ్య? ఎందుకు ఎందుకు నేనంటే ఆయనకు అంత ద్వేషం? నన్ను చీ కొడుతున్నా, చీదరించుకుంటున్నా, వద్దు వెళ్ళిపో అని వేధిస్తున్నా, ఆయనే కావాలని సిగ్గు విడిచి ఆయన వెంట పడుతున్నా. నా ప్రేమతో ఆయన కోపాన్ని కూడా కంట్రోల్ చేయాలి, నా వైపుకు తిప్పుకోవాలి, మా బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలి అని ఆరాటపడుతున్నా. అంతేగా? అదేమైనా పాపమా మావయ్య? చేయకూడనంత నేరమా? మళ్ళీ ఏం చేశాడమ్మా? ఆయన పుట్టినరోజు కదా అని బైక్ గిఫ్ట్గా ఇస్తే నడి రోడ్డు మీద దాన్ని తగలబెట్టారు మావయ్య. తగలపెట్టాడా? గిఫ్ట్ నచ్చకపోతే వద్దని చెప్పాలి, అంతేకాని ఇలా కాల్ చేస్తే ఏంటి అర్థం మావయ్య? ఏంటి అర్థం? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది మావయ్య. ఓపికకి కూడా. ఆయన్ని మార్చుకోవాలని మాక్సిమం ట్రై చేశాను, ఇంకా నా వల్ల అవ్వదని కన్ఫర్మ్ అయిపోయింది మావయ్య. నీ వల్ల అవుతుంది కృష్ణ, నీ వల్ల మాత్రమే అవుతుంది. నీకు వాడి పంతం గురించి మాత్రమే తెలుసు కృష్ణ, కానీ వాడి ప్రేమ గురించి నాకు తెలుసు. ఒక వ్యక్తిని ఇష్టపడితే అందుకు ప్రాణమైనా ఇస్తాడు. అదే వ్యక్తిని ద్వేషిస్తే ఎంతకైనా తెగిస్తాడు. వాడి ప్రేమ శిఖరం, వాడి కోపం ప్రళయం, వాడి జాలి వర్షం. ఇప్పుడు నువ్వు చూస్తున్న రాధే కాదమ్మా. ఒకప్పటి వాడి దర్జానే వేరు. వాడు ప్రేమకు వ్యతిరేకి కాదమ్మా, ప్రేమకి నిదర్శనం. సంతోషం ఉన్న చోట వాడుండటం కాదు, వాడున్న చోటే సంతోషం కూడా ఉంటుంది. వాడికి రెండు ఇష్టం అమ్మా. ఒకటి బైక్ రేసింగ్, రెండు సత్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.